హిస్టరీ చాలా మందికి ఫేవరెట్ సబ్జెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సబ్జెక్ట్. దట్టు స్టాటిక్ క్వశ్చన్స్ ఉంటాయి. మనము ఒక టాపిక్ ని పర్ఫెక్ట్ గా అన్ని యాంగిల్స్ లో చదువుకోగలిగితే 100% ఆన్సర్ చేయగలుగుతాం. డే 1 నేను మాక్ టెస్ట్ రాసినప్పటి నుంచి ఒకటే సిగ్మా రూల్, 15 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలి. 3 అవర్స్ ఖచ్చితంగా ఎగ్జామ్ హాల్లో కూర్చోవాలి. 3 అవర్స్ దాటిన తర్వాత అలారం పెట్టుకునేదాన్ని. 1 మినిట్ కూడా ఎక్సెస్ టైం తీసుకునేదాన్ని కాదు. సో అలాగా స్టార్టింగ్ లో ఆ క్వశ్చన్ ని వదిలేసి వచ్చాను కొన్ని రోజులు. కొన్ని రోజులు టైం లేక ఓన్లీ ఫ్లో చార్ట్ వేసి వచ్చాను. సో ఇలాగ నేను ప్రాక్టీస్ వల్ల నాకు ఆ టైంలో ఖచ్చితంగా 15 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి అని ఇది బై ప్రాక్టీస్ నాకు వచ్చింది. దెన్ మనకి ఎక్కువ తెలిసినప్పుడు ఎక్కువ భారతం లాగా రాసుకుని పోకుండా తను అడిగినది 10 మార్క్స్ కి, సో మనం 10 మార్క్స్ కి ఆన్సర్ రాయాలి. 50 మార్క్స్ కి రాస్తే 10 అవుట్ ఆఫ్ 10 కూడా వేయరు. సో ఇంకొక రూల్ పెట్టుకున్నాను. 45 పేజెస్ ఉంటాయి మెయిన్స్ మార్క్ షీట్ లో. సో 45 పేజెస్ లో నేను తెలుగు మీడియం నుంచి రాస్తున్నాను కాబట్టి 45 నేను ఫిల్ చేయలేను. అంటే ఇది నా పర్సనల్ అనాలిసిస్. సో ఎవ్రీ క్వశ్చన్ ని 1 పేజ్ ఫుల్ గా రాసి వెనక వైపు కూడా 3/4 మినిమం 3/4 రాస్తే అన్ని క్వశ్చన్స్ నాకు ఆ టైంలో కవర్ అవుతాయి. కొన్ని క్వశ్చన్స్ హాఫ్ పేజ్ కి మనకు ఇన్ఫర్మేషన్ అయిపోతుంది, మన దగ్గర ఉన్న కంటెంట్ అయిపోతుంది. సో అయినా దాన్ని కూడా మనం ఏదో ఒకలాగా లాగగలగాలి. అంటే 1.5 పేజ్ మినిమం ప్రతి క్వశ్చన్ వస్తే మనం టైం కిల్ అవుతుంది. కిల్ అవ్వకుండా మనము 15 క్వశ్చన్స్ రాయగలుగుతాం. సో నాకు ఎంత ఎక్కువ తెలిసిన క్వశ్చన్ అయినా కూడా 2 పేజెస్ కి ఫిక్స్ అయిపోయేదాన్ని. అంటే 1 పేపర్ రాయగానే ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను నెక్స్ట్ పేజ్ కి వెళ్ళలేదు ఏ క్వశ్చన్ కూడా.